నేను ఇంటికి పోయి 2 సంవత్సరాలు పైన అవుతుంది, 2.5 సంవత్సరాలు. అందుకే మా అమ్మ అంత బాధపడుతుంది. 2.5 సంవత్సరాలు అయిపోయింది నా కొడుకు ఇంక ఇంటికి రాలేడు, ఆడ గొడవ అవుతుంది, ఇంకెందుకు ఆడనే ఉన్నాడు, వస్తే బాగుంటుంది కదా అని వీడియో కాల్లో బాధపడుతుంది. మా అమ్మ బాధపడుతుంది, ఆమె బాధపడుతుంది, నేను కూడా ఇలా బాధపడ్డా. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఇట్లనే తిని ఇండే ఉండాలి. ఈడు ఉంటే ఇంకేమైనా పని గురించి అయినా ఆలోచిస్తా. ఇంటికాడ వచ్చింది అనుకో ఏముండదు. సో మ్యాటర్ ఏంటిదంటే మీకు అందరికి తెలిసే కావచ్చు, దుబాయ్లో పని లేదు, అన్ని కంపెనీలు ఇంటికి పంపిస్తున్నాయి అందరు. కానీ సో మాకు కూడా సేమే అయింది. మా కంపెనీ కూడా ఇంటికి పంపిస్తుంది, వాళ్ళే టికెట్ బుక్ చేసి అన్నీ వేసి ఇంటికి పోమన్నారు. అని నేను పోలేదు. సో ఎందుకంటే నాకు పోవాలని అనిపించలేదు. సో మా అమ్మ కాల్ చేసి బాధపడుతుంది. ఇంటికి వచ్చేయి, ఆన్న ఎందుకు ఉన్నావు, ఇంటికి వచ్చేది బాగుంటుంది, ఆ వార్లా నీకు ఎందుకు లొల్లి, కంపెనీ ఇంటికి పోమన్నాగా నువ్వు కూడా ఎందుకు వదలేవు అని మా అమ్మ అంటుంది. సో నేనేం అనలేదు, సరే సరే చూస్తా, ఈ మంత్ ఎండ్ నెక్స్ట్ మంత్ లోపు వచ్చేస్తాను అని నేను అన్నా. సో నేను ఎందుకు పోవాలన్నా అంటే, నాకు ఎందుకు పోవాలని లేదంటే, నేను ఇంకా లైఫ్లో సక్సెస్ కాలేదు, ఇంకా చేయాల్సిన పని చాలా ఉన్నాయి. ఇంటికి పోయినా అనుకో ఆవారగం లేక తిరుగుడు అయితే అని రాను నేను. కానీ ఒక తల్లి బాధ అర్థం వేసుకుంటాను. మా అమ్మ ఎంత బాధపడుతుందో, కొడుకు ఏమైపోతాడో, ఏమైనా అవుతుందా, ఎందుకు అది ఇది అని ఆమె బాధ అర్థం చేసుకున్నా. అని నాకేంటంటే నాది నేను సక్సెస్ కావాలి. సో ఇంటికి వచ్చిందనుకో అట్టే తిరుగుడు తినుడు ఇవే అవుతుంది, ఉన్న పైసలు కూడా పోతాయి. నాకంటూ నేను ఏదో ఒకటి చేయాలి అనే లక్ష్యంలో నేనున్నా. సో మా అమ్మ చెప్పింది దాంట్లో తప్పేం లేదు. కానీ ఇక నేను సరే చూద్దాం అనే దాంట్లోనే ఉన్నాం. సో మరి నేనేం థింక్ చేస్తున్నా అంటే, ఈ మంత్ ఎండ్ వరకు ఈ గొడవ అంతా చక్కగా అయిపోతాయేమో, అంతా క్లియర్ అయిపోతే మళ్ళీ వర్క్ స్టార్ట్ అయితే మళ్ళీ చేసుకుందాం, మన వరకు మనకు బాగుంటుంది అని నేను ఆలోచిస్తున్నాను. కానీ నాకు తెలిసి దుబాయ్లో రికవర్ అయ్యేంత పొజిషన్ లేదు ఇప్పుడు. కొందరు బాగుంది, కొన్ని పెద్ద పెద్ద కంపెనీలలో కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే వర్క్ బాగా ఒక్కళ్ళు ఇద్దరు కాదు, 14, 15, 1,200 మంది ఉన్నారు. సో అంతమందికి పని ఏడిగలు చేస్తారు ఒక కంపెనీలో. సో చూద్దాం ఏమేదో. కానీ ఇంటికి వస్తే మాత్రం పెద్ద బోగ్గానే అయిపోతాం. ఏం చేస్తాం, మా అమ్మ బాధపడుతుంది, ఆమె బాధపడుతుంది, నేను కూడా ఇలా బాధపడ్డా. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఇట్లనే తిని ఇండే ఉండాలి. ఈడు ఉంటే ఇంకేమైనా పని గురించి అయినా ఆలోచిస్తా. ఇంటికాడ వచ్చింది అనుకో ఏముండదు, పండాలా తినాలా మళ్ళీ అదే ఉంటుంది. ఈడ కూడా అదే ఇస్తున్నా, ఈడ సర్వైవ్ అవుతున్నా. సో ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉన్న మనిషికి ఇవన్నీ అర్థమవుతుంది. ఇక ఏం లేనోనికి అట్టి అది రేటోనికి ఏం అర్థమవుతుంది. మనకంటూ మనం ఒకటి ఏదైనా చేసి మన ఫ్యామిలీ కోసం మనం ఏదైనా చెయ్యాలి. నీ ఫ్యామిలీ అయినా సరే, నీ వైఫ్ అయినా సరే, మీ నాన్న అయినా సరే, మీ అమ్మ అయినా సరే, వీళ్ళకంటూ నువ్వు ఏదో ఒకటి చేయాలి. నీ హెల్ప్ అనేది వాళ్ళకి చాలా అవసరం. సో ఇది అందరికీ ఆలోచన ఉండదు, కొందరికి ఉంటుంది, కొందరు చేస్తారు. నా వీడియో ఎంతమంది చూస్తారో ఏందో నాకు తెలియదు, కానీ ఏదో చూస్తున్నా, నేను చెప్తున్నా, నాకు తెలిసింది. మా అమ్మ బాధపడుతుంది అది ఇది అని షేర్ చేద్దాం మీతోనే, నా యూట్యూబ్ ఫ్యామిలీతోనని షూట్ అయితే చేస్తున్నాం. మరి ఆడ ఉంటున్నావు బ్రో, ఆడ ఎట్లా సర్వైవ్ అవుతా అంటే, కొంచెం పైసలు ఉన్నాయి, ఆ పైసలతో సర్వైవ్ అవ్వచ్చు. ఇట 1 నెల 2 నెలలు చూద్దాం, 2-3 నెలలు 2 నెలలు ఉందాం. దాని తర్వాత ఏమవుతుందో దాని మీదకి వెళ్ళిపోతాం. ఇంటికి వచ్చి పని చేసుకోవడానికి మనతో కాదా, మళ్ళీ వేరే కంట్రీ చూడాలా, లేకపోతే మన సొంత బిజినెస్ ఏదైనా చేయాలి. కానీ ఇట్లానే ఇంకెన్ని రోజులు ఇట్లా పని చేసుకుంటాం, కష్టం. నేను ఇంటికి పోయి 2 సంవత్సరాలు పైన అవుతుంది, 2.5 సంవత్సరాలు. అందుకే మా అమ్మ అంత బాధపడుతుంది. 2.5 సంవత్సరాలు అయిపోయింది నా కొడుకు ఇంక ఇంటికి రాలేడు, ఆడ గొడవ అవుతుంది, ఇంకెందుకు ఆడనే ఉన్నాడు, వస్తే బాగుంటుంది కదా అని వీడియో కాల్లో బాధపడుతుంది.
ఏడవలేదు. ఆ కళ్ళల్లో మనకు తెలుస్తుంది ఆమె ఏడిచిందా లేదా అనేది. ఆ బాధ అర్థమవుతుంది. సో ఏం చేద్దాం, నేను నా లక్ష్యం కోసం నేను పరిగెడుతున్నా, ఆమె లక్ష్యం ఆమె. సో చూద్దాం సక్సెస్ అవుతామా లేదా అనేది ఆ దేవుడికి ఎరుక ఇక. సో మనం సక్సెస్ అవుతామా లేదా అని ట్రై అయితే చేస్తున్నాం. అన్నీ మంచిగానే అవ్వాలా, అన్నీ మంచిగానే చేద్దాం. సో ఏం చేస్తాం, కష్టాలు అందరికీ పేదోళ్ళకే బ్రో, పేదోడికి అన్ని కష్టాలు. ఇది నిజం. కష్టం